హాయ్, వెల్కమ్ టు తెలుగు గ్లోబల్ న్యూస్. అదే ఇందాక లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టు ఈ కార్ ఇన్సూరెన్స్ అనేది చెప్పా కదా. సో ఈ కార్ ఇన్సూరెన్స్కి మనం ఒక కార్ డీటెయిల్స్ పంపిస్తాం. వాడు లింక్ పంపించేయరా బాబు, మేము కట్టుకుంటాము, మాకు అవసరం లేదురా అంటే వాడేమో లేదు, మీరే డీటెయిల్స్ ఇవ్వాల్సిందే, లేకపోతే అది యాక్టివేట్ అవ్వదు, అది ఇదని వాడు ఏదో చెప్తాడు ముచ్చట. సరే అని మొన్న నాకు తెలిసిన ఒక పర్సను కార్ డీటెయిల్స్ ఇచ్చాడు. ఇస్తే ఈ కార్డ్ డీటెయిల్స్ని బేసిక్గా ఈ కంట్రీలో ఏంటి అంటే, యాక్చువల్గా కార్డు అనేది ఓటీపీలు రావడము లేకపోతే ఉండదు. ఇంకొక అలర్ట్ ఒకటైతే ఉంటుంది. లైక్ మనం ఏదైతే యాప్ వాడతామో ఒక బ్యాంక్ది, ఆ బ్యాంక్ యాక్సెప్టెన్సీ అనేది అప్రూవల్ అనేది ఒకటి వస్తుంది. అది అన్ని వెబ్సైట్స్కి రాదనమాట. సో మన దగ్గర ఎట్లా తెచ్చారంటే ఇక్కడ ఈ కంట్రీలో, సో కొన్ని కొన్ని వెబ్సైట్స్ ఏం చేస్తాయంటే, అసలు ఓన్లీ జస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే చాలు, అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది ఈ కొన్ని వెబ్సైట్స్ ఇక్కడ ఈ కంట్రీలో. సో వాడు ఏం చేస్తాడు, శుభ్రంగా మన డీటెయిల్స్ని ఇచ్చిన వితిన్ హాఫ్ అన్ అవర్లోనే మన దగ్గర ఎంత ఉంటే అంత మొత్తానికి కొడతా ఉంటాడు. మనమేమో ఏదో పనిలో ఉంటాం, లేకపోతే ఏదో జాబ్లో ఉంటాం, మనకు అలర్ట్ రావన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైతే అలర్ట్ రాని వెబ్సైట్స్ ఉన్నాయో ఆ వెబ్సైట్స్కే ఈ కార్డులు ఎంటర్ చేస్తారు డీటెయిల్స్. పోనీ అవేమన్నా ఇక్కడ వాడతారా ఒక లొకేషన్ అంటే కాదు. ఒకడేమో లీడ్స్ అంటాడు, ఒకడేమో లండన్ అంటాడు, ఒకడేమో బెల్ఫాస్ట్ అంటాడు, ఒకడేమో బ్రిస్టల్ అంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఎవడెవడికి ఏమేమి డెలివరీ ఇవ్వాలో అన్ని డోర్ల నెంబర్కి డెలివరీలు కొట్టేస్తాడు వేరే వేరే పేర్ల మీద. ఇప్పుడు మనం ఎవరినైనా అడుగుతాం, మనం లేచి మన అకౌంట్ చెక్ చేసుకునేసరికి మన కార్డులో డబ్బులు మొత్తం వెళ్ళిపోయి ఉంటాయి. మనం కస్టమర్ కేర్ కాల్ చేస్తే, వరే బాబు నీ డబ్బులు ఇన్ని అకౌంట్స్కి వాడారు, ఏదో పలానా అడ్రస్లో డెలివరీ అయింది, పలానా అడ్రస్ డెలివరీ అయింది, పలానా అడ్రస్ డెలివరీ అయింది అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఎవడు వారాడా ఏంటంటే, పోనీ వీడు కాల్ చేద్దామంటే వీడు మనతో అసలు ముందు ఫస్ట్ పాలసీ స్టార్ట్ చేసినప్పుడే మనతో ఫోన్ మాట్లాడిన అంటాడు. వాడు ఓన్లీ చాటింగే అని చెప్తాడు. వాడు తెలుగుడైనా సరే, తెలుగు నేమ్ ఉన్నా సరే, ఇంగ్లీష్ నేమ్ ఉన్నా సరే, వాళ్ళు ఫోన్లలో మనతో మాట్లాడరు. కట్ చేస్తే ఇంకేముంది, మొత్తం ఉన్న డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. సో ఫైనల్గా ఏంటంటే, సో ఇలా జరుగుతుందన్నమాట. ఇది పరిస్థితి. ఇది యూకేలో ఈ కార్ ఇన్సూరెన్స్కి సంబంధించిన స్కామ్ ఉంటుంది. వాట్ ఎవర్ బీ అవేర్ ఆఫ్ లైక్ దట్. సో ఇట్లాంటి స్కామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో థ్యాంక్ యూ. సీ యూ ఆల్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. సీ యూ. బాయ్ ఆల్ ఆఫ్.